హల్లెలూయ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామ పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కొరకు ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో చివరి వరుస చదువుకుందాం. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రోజు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ సత్యం ఏమనగా, మనకు ఏమైతే అవసరం ఉన్నదో, ఏమైతే కొదువుగా ఉన్నదో ఆ విషయాన్ని మనము దేవుని అడిగినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ కూడా గద్దింపక ధారాళముగా దయచేయువాడని దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గూర్చినటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎక్కడ నీవు తక్కువలో ఉన్నావో, తక్కువగా కనబడుతున్నావో, తక్కువలో ఉన్నానని నీకు అనిపిస్తుందో ఆ విషయాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోవాలని ప్రభు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ధారాళముగా మన దయచేయుచుండగా ఆ ధారాళమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. తరల వంచి కండ్లు మూసుకోనండి, దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవ, నీ వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీ వందనాలు. మిమ్మల్ని కలిగినటువంటి అనుభవంలో మేము ఎక్కడ తక్కువగా ఉన్నామో ఆ విషయాన్ని మేము గ్రహించుకుని మీ సన్నిధిలో అడిగి మీరు ధారాళముగా దయచేయుచుండగా పొందుకునే గొప్ప ధన్యత మేమందరం పొందుకుని దీవించబడే భాగ్యం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.